భాగ్యనగరం బోనమెత్తింది. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలతో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జగదాంబికాదేవికి బోనాలు సమర్పించేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు భక్తులు. బోనాలు సమర్పించేందుకు తరలి వచ్చిన మహిళలతో గోల్కొండ కోట కొత్త శోభ సంతరించుకుంది. గోల్కొండ కోట నుండి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. పండుగ అంటేనే మనకు పోతురాజుల విన్యాసాలు కావచ్చు, శివశక్తుల నాట్యాలు కావచ్చు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. ఇక బోనాల పండుగ వీళ్ళే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా బోనాల పండుగలో వీళ్ళు ప్రత్యేక ఆకర్షణగా కూడా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల్లో కూడా మనతో పాటు జోగినీలు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. గోల్నాకకు చెందిన సాయి గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడనే అంటే గోల్కొండ కోటకు సంబంధించి ప్రత్యేకత, ఆనవాయితీ, ఆచారం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి ప్రాంగణంలోనే అమ్మవారికి బోనం తయారు చేస్తూ ఉంటారు. సో ఎట్లా ఉంటుంది బోనాల పండగ, బోనాల జాతర ఏ విధంగా చేసుకుంటారు ప్రతి సంవత్సరం? ప్రతి ఏటా మేము గత 25 సంవత్సరాలుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండ కీలలో తీయడం జరుగుతుంది. ఈ యొక్క గోల్కొండ కీలలో అక్కన్న మాదన్న రాజులు 600 సంవత్సరాల కింద ఇక్కడ రాజులు పరిపాలించడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క గోల్కొండ కీలలో ఆయుర్వేదిగా ఆషాఢ మాసంలో తొలి బోనం తీయడం జరుగుతుంది. మీరు వచ్చి ఇక్కడే ప్రాంగణంలో కూడా అమ్మవారి బోనం తయారు చేస్తూ ఉన్నారు. సో అమ్మవారికి నైవేద్యంగా కావచ్చు, శాఖగా ఏం పెడుతూ ఉంటారు? దాంతోపాటు బోనం తయారు చేయడానికి ఎంత సమయం పడుతూ ఉంటుంది? బోనం అంటేనే సంస్కృత పదరంలో భోజనం అమ్మ. ఈ ఒక్క బోనం రెడీ చేయడానికి ఒక అర్ధగంట నుంచి గంట సేపు సమయం పడుతుంది. మనము నైవేద్యంగా వచ్చేసి పచ్చన్నం కానీ, బగారన్నం కానీ, పొంగలి అన్నం, బెల్లం అన్నం కానీ, బూరెలు కానీ, పచ్చకూరలు కానీ ఇవన్నీ పెట్టవచ్చు. చల్లగా శాఖలు వచ్చేసి పెరుగు బెల్లం కానీ, పాలు బెల్లం కానీ, లేదా చింతపులుసుతో బెల్లం, ఇవన్నీ చల్లని శాఖగా పెట్టడం జరుగుతుంది. సో మీరు అమ్మవారికి బోనం తీసుకొని వెళ్ళడం ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? ప్రతి ఏటా వచ్చి ఇక్కడ బోనం తయారు చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. సో ఈ సంవత్సరం ఎట్లా ఉంది ఏర్పాట్లు కావచ్చు ఇదంతా? ఇక్కడ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారండి. సెక్యూరిటీ పరంగా కానీ, టాయిలెట్స్ పరంగా కానీ, ద వే వాళ్ళు మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు, చాలా టైట్గా పెట్టారు. మీరు అంటే బోనం ఎత్తుకొని వెళ్ళిన తర్వాత ఏదైతే నృత్యం చేస్తూ ఉంటారో ఆ నృత్యం చూడడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ప్రత్యేక బోనం, ప్రత్యేక ఆకర్షణగా కూడా మీ బోనాలు నిలుస్తూ ఉంటాయి. సో ఎట్లా ఉంటుంది? వాళ్ళంతా వచ్చి మీతో ఫొటోస్ దిగడం కావచ్చు, మీరు నృత్యం చూడడానికి రావడం కావచ్చు, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అంటే అమ్మవారు ఏ విధంగా ముత్తైద స్వరూపిణిగా ఏ విధంగా అయితే అలంకరణ ఉంటుందో, ఒక శివశక్తి, ఒక జోగిని కూడా ఒక అమ్మవారు వేషధారణ వేసుకుని నృత్యం చేసుకుంటే కన్నుల పండుగల అంటే ఆషాఢ మాసంలో మాత్రమే కన్నుల పండుగ కనిపిస్తాం. కాబట్టి ఈ జనలోకం అంతా మమ్మల్ని చూసి ఆనందపడతారన్నమాట. సో మీరు అంటే మీతో పాటు వస్తూ ఉంటారు కదా, దాదాపు ఎన్ని బోనాలు తీసుకొని వెళ్తూ ఉన్నారు మీరు అమ్మవారికి? నేను మా శిష్యులు వచ్చేసి 5 మంది బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. చప్పులతో అమ్మవారికి తీసుకుని వెళ్తూ ఉంటారా? సో ఏ సమయంలో తీసుకుని వెళ్తూ ఉంటారో, రద్దీ ఎట్లా ఉంటుంటుంది? ఇప్పుడు 11:30కి మేము బోనాలు తీయడం జరుగుతుందమ్మా. రద్దీ చాలాగానే ఉంది, చాలామంది వస్తుంటారు, రద్దీ చాలానే ఉంటుంది. సో చూస్తూ ఉన్నాం కదా, మనకు బోనం అనేది కూడా ఇప్పుడే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. సో చాలా వరకు కూడా మనకి ఇక్కడ ఇప్పటికీ బోనంకి సంబంధించి కుదిస్తూ ఉన్నారు. దాంతోపాటు బోనంకి సంబంధించి కూడా ఇంటి దగ్గరే నైవేద్యం కూడా ఏదైతే పచ్చన్నం వీళ్ళు చెప్పారో నైవేద్యం కూడా వండుకొని వచ్చారు. దాంతోపాటు శాఖకు సంబంధించి కావచ్చు అవన్నీ కూడా ఇక్కడనే తీసుకొని వచ్చి అమ్మవారికి ఇక్కడే బోనం అనేది కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఇక బోనంకి సంబంధించి ఏదైతే కుదియడం ఉంటుందో బోనంని పసుపు, కుంకుమ, సున్నం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పిండి కావచ్చు అన్నీ తీసుకొని వచ్చారు. ప్రత్యేక ఆకర్షణీయంగా వాళ్ళ బోనం ఉండాలని చెప్పేసి వాళ్ళ బోనం అయితే కుదిస్తూ ఉన్నారు. దాదాపు ఇదే విధంగా కూడా మనకు ఈ ప్రాంగణం అంతా కూడా బోనాలు రెడీ చేయడానికి ఎంతో మంది వచ్చారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా జోగినీలు కావచ్చు, పోతురాజులు కావచ్చు, శివశక్తులు కావచ్చు ఈ బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటారు. అదేవిధంగానైతే ఇక్కడ మనకు బోనాల పండుగ ఘనంగా జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు. బోనాలు అంటేనే మన సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీకంగా కూడా ప్రతి ఏటా బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు నెల రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రోజు మనకు గోల్కొండ కోటలో మొదటి బోనం సమర్పించిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ షురు అవుతూ ఉంటుంది. ఇక గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక మహంకాళి అమ్మవారికి అయితే మొదటి బోనం సమర్పించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక బోనాల పండుగ అంటేనే మనకు ప్రత్యేక ఆకర్షణీయంగా ఇటు శివశక్తులు కావచ్చు, పోతురాజులతో పాటు ప్రత్యేక ఆకర్షణీయంగా ఇటు చాలా వరకు మనకు వేషధారణలు కూడా కనిపిస్తూ ఉంటాయి. శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు, దాంతోపాటు దుర్గామాత, కాళీమాత, ఇట్లా వీళ్ళందరూ
వీళ్ళంతా కూడా ఎంతో ఆకర్షణీయంగా మనకు బోనాల పండుగల్లో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటారు, ఉర్రూతలీగించే ఉత్సాహాన్ని వీళ్ళంతా మనకు కల్పిస్తూ ఉంటారు. మరి వీళ్ళే మనకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. ఎందుకంటే బోనాల జాతరలో మనకు ఊరేగింపు ప్రత్యేకంగా ఉంటుంది. సో ఆ ఊరేగింపులో వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు, చిన్నారులను కనువిందులు చేస్తూ ఉంటారు. మరి మనతో పాటు వీళ్ళంతా ఉన్నారు, శివుడు వేషధారణలో ఉన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి వీరితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు ఈ వేషధారణ వేయడానికి ఎంత సమయం పడుతూ ఉంటుంది, సో వీరితో మాట్లాడితే తెలుసుకుందాం. చెప్పండి, ప్రతి ఏటా వస్తూ ఉంటారా బోనాల పండుగలో? సో ఎట్లా ఉంటుంది? ప్రతి ఏటా వస్తాం, బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేస్తాం, అందరూ బాగుంటుంది, వేషాలు వేసుకుని వెళ్తాం, బాగుంటుందండి. ఓకే అండి. సో మీరు వేసిన శివుడు వేషం కావచ్చు, వేయడానికి ఎంత సమయం పడుతూ ఉంటుంది? మినిమం 3 గంటలు పడుతుందండి 3 గంటలు వేసుకోవడానికి. ఎంతసేపటి వరకు ఇదే వేషధారలో ఉంటూ ఉంటారు? ఏమేమి చేస్తూ ఉంటారు మీరు? 8 గంటల వరకు ఉంటామండి ఇలాగా వేషం వేసుకుని. అంతకు మించి అంటే భారం కష్టం అవుద్ది అంతే. అమ్మవారి వేషాలు ఎక్కువ, శివుడి వేషాలు, పార్వతి సో మీరు చెప్పండి, కాళికామాత వేషంలో ఉన్నారు, సో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నారు. మీరు వేసుకున్న వేషధారణ కావచ్చు, సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నారు? మేము 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. అంటే దాదాపు మీరు ఈ వేషధారణ వేయడానికి ఎంత సమయం పట్టింది? ఎంత వెయిట్ అనేది ఉంటుంది? ఎన్ని కేజెస్ ఉంటుంది? వెయిట్ అయితే 15 కేజీల దాకా ఉంటుందండి. మొత్తం 3 గంటలు పడుతుందండి. దాదాపు ఇంత వెయిట్తో ఎన్ని గంటలు ఉంటూ ఉంటారు? అత్తకప్పురం గడ్డ పెట్టి మింగుతాం, అలాంటివి చేస్తుంటామండి. మంటల్లో నడుపుతాం, అవన్నీ చేస్తుంటామండి. ఇంత వెయిట్తో కావచ్చు అన్ని గంటల పాటు ఉంటే ఏమి ఇబ్బంది కలగదా మీకు? ఎట్లా ఉంటుంది? కొద్దిగా నొప్పులు కింద ఉంటాయి కానీ పర్లేదండి, బాగానే ఉంటుంది. మిమ్మల్ని చూడడానికి చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీతో ఫోటో దిగుతూ ఉండడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? జనాన్ని ఎట్రమోహం ఇలా చేస్తుంటామండి. కాళికామాత కావచ్చు, దాంతోపాటు దుర్గామాత కావచ్చు, గంగాదేవి కావచ్చు, దాంతోపాటు ఇతర దేవతలు కావచ్చు, ఇటు శివుడు, పార్వతి అంతా కూడా మనతో పాటు ఉన్నారు. సో ఇంకొంతమందితో మాట్లాడదాము. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు? 2 సంవత్సరాలు ఎలా ఉంటుంది? దాదాపు ఎన్ని గంటల పాటు వేస్తూ ఉంటారు? మీకు ఎన్ని గంటల సమయం పట్టింది? 3 గంటలు. ఏమేమి చేస్తూ ఉంటారు మరి మీరు? అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు కదా. కాంతార వేసాలు, అమ్మవారి వేసాలు, లక్ష్మి అయ్యే వేసాలు వేసి ఇప్పుడు ఈ మళ్ళీ సెటిల్ అండి. డాన్స్ చేస్తూ ఉంటారా మీరు? అంతే వేషాలు వేసుకుని ఉంటారు కదా. డ్యాన్స్ చేస్తాం, చేస్తాం. చూస్తూ ఉండగా దాదాపు ప్రతి ఒక్కరు కూడా మనకు అమ్మవార్లు కావచ్చు, కాళికామాత ఇట్లా ఉగ్ర రూపాలు ఉన్న అమ్మవారి వేషధారణలో మనకు వీళ్ళంతా కూడా ఎంతో ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నారు. సో వీరంతా కూడా మనకు ఈ రోజు మొత్తం కూడా ఈ బోనాల ఉత్సవాల్లో మనకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు అందరినీ కూడా ఎంతో ఉత్సాహంగా కావచ్చు, చిన్నపిల్లల్ని కావచ్చు ఉర్రూతలిగించే విధంగా వీళ్ళంతా మనకు కనువిందు చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటున్నైతే ఈ రోజు బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా అయితే ఈ వేషధారణలు నిల్వ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.